వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన కొన్ని ఇష్యూలు నడుస్తున్నాయి. ఎవరైతే దిల్ రాజు గారి సోదరుడు శిరీష్ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. దీనిపై గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ మేరకు దిల్ రాజు నిర్మాణ సంస్థకు ఖబర్దార్ అంటూ ఫ్యాన్స్ సవాల్ విసిరారు. తమ్ముడు సినిమాలో భాగంగా నిర్మాత శిరీష్ ఇచ్చిన ఇంటర్వ్యూలో గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది, హీరో వచ్చి మాకేమన్నా హెల్ప్ చేశాడా, దర్శకుడు వచ్చి మాకేమైనా సాయం అందించాడా, కటేసి కోసమైనా కనీసం కాల్ చేసి ఎలా ఉన్నారని కూడా ఇద్దరు అడగలేదంటూ శిరీష్ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనిపై రామ్ చరణ్ అభిమానులు మండిపడుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక లేఖ విడుదల చేశారు. ఆ లేఖ ఏంటనేది ఒకసారి మీకు చూపిస్తాను నేను. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ అని చెప్పి ఒక లేఖ రాయడం జరిగింది. ఇది గమనిక కాదు, చివరి హెచ్చరిక. చివరి హెచ్చరిక అని చెప్పి ఫ్యాన్స్ లేఖ రాయడం జరిగింది. సినిమా అనేది ఒక బిజినెస్, దానిలో లాభాలు వస్తాయి, నష్టాలు వస్తాయని అందరికీ తెలుసు. మీ ప్రొడక్షన్ హౌస్లో మీరు చేసిన సినిమాలన్నీ మీ వల్లే విజయాలా? మీరు ఏదైతే మీ ప్రొడక్షన్ హౌస్లో సినిమాలు చేశారో అవన్నీ మీ వల్లే విజయాలు వచ్చాయా అని చెప్పి మాట్లాడడం జరిగింది. అలాగే మీ వల్లే లాభాలు వస్తాయని చెప్పుకునే మీరు ఒక సినిమా నష్టపోయేసరికి అది అందరికీ ఆపాదించడం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు సినిమాకి లాభాలు వచ్చి హిట్ అయితే మీ వల్లే అంటారు, నష్టం వస్తే మాత్రం అది ఆ సినిమాకు సంబంధించిన వాళ్ళకి మీరు ఎలా అంటగడతారని చెప్పి ఫ్యాన్స్ ఈ లేఖలో రాయడం జరిగింది. అలాగే కొన్ని పాయింట్స్ రిలీజ్ చేశారు. నెంబర్ 1, నేనొక్కనే టైంలో 14 రీల్స్ సంస్థ హీరో గురించి ఒక్కసారైనా మాట్లాడారా? నెక్స్ట్ నెంబర్ 2, మైత్రి బ్యానర్లో ఫ్లాప్ వచ్చినప్పుడు ఎవరైనా హీరోల గురించి సంభాషించారా అని చెప్పి ఫ్యాన్స్ అడుగుతున్నారు దిల్ రాజు గారికి డైరెక్ట్. నెంబర్ 3, సైంధవ్ మూవీ ఫెయిల్ అయినప్పుడు ఆ నిర్మాత వెంకటేష్ గారి గురించి ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు? ఎందుకు వెంకటేష్ గారి గురించి ఒక్క మాట కూడా ఆ నిర్మాత ఎందుకు మాట్లాడలేరు? మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అన్నట్టు డైరెక్ట్ వాళ్ళు మాట్లాడుతున్నారు. అలాగే సంక్రాంతికి వస్తున్న సినిమా హిట్ అయితే వెంకటేష్ గారికి ఎంత ఇచ్చారు? సంక్రాంతికి వస్తున్న సినిమా హిట్ అయింది, మరి వెంకటేష్ గారికి ఎంత ఇచ్చారు? ముందు మాట్లాడుకున్నంత ఇచ్చారా, లేదంటే ఏమైనా ఎక్స్ట్రా ఇచ్చారా? ఆ సినిమా హిట్ అయింది కాబట్టి మీరు ఎంత మాట్లాడుకోరు అంతే ఇచ్చారా, ఏమైనా ఎక్స్ట్రా ఇచ్చారని చెప్పి ఫ్యాన్స్ అడగడం జరుగుతుంది. అలాగే దర్శకుడు శంకర్ ఉన్నాడు అని వెళ్ళింది ఎవరు? మీరు కాదా? 1 సంవత్సరం అంటూ 3 సంవత్సరాలు వృధా చేసింది ఎవరు? మీరు కాదా అని చెప్పి డైరెక్ట్ అడగడం జరుగుతుంది. ఏదైతే త్రిబుల్ తర్వాత మీతో సినిమా చేసిన హీరో మీద ఇసం చెమ్మడం కరెక్టేనా? త్రిబుల్ తర్వాత ఎవరికి డేట్స్ ఇవ్వకుండా మీతో సినిమా చేశాడు హీరో రామ్ చరణ్, అతని మీద మీరు ఇసం కక్కడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు. అలాగే అభిమానులు 3 ఏళ్లుగా ఓ సినిమా కోసం ఎదురు చూసి అది కూడా ఫ్లాప్ అయిందని మానసిక శోభతో ఉన్నారు. మీరు మాత్రం ప్రతిరోజు ఇదే విషయం మీద మాట్లాడుతూ హీరో గురించి, సినిమా గురించి విషయం చిమ్ముతూనే ఉన్నారు. ప్రతి ప్రెస్ మీట్లో, ప్రతి ఇంటర్వ్యూలో పదే దీని గురించి చర్చిస్తూ మమ్మల్ని బాధకు, కోపానికి గురి చేస్తున్నారు. ఇది చివరి హెచ్చరిక. ఇంకోసారి గేమ్ చేంజర్ సినిమా గురించి కానీ, రామ్ చరణ్ గారి గురించి కానీ తప్పుగా మాట్లాడితే ఇక తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఖబర్దార్, ఇట్లు రామ్ చరణ్ అభిమానులు. దిల్ రాజు గారికి డైరెక్ట్గా ఫ్యాన్స్ అయితే ఏమని చెప్పారు? ఇది గమనిక కాదు, చివరి హెచ్చరిక అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఎందుకంటే లాభాలు వచ్చినప్పుడు, సినిమా హిట్ అయినప్పుడు నా వల్లే హిట్ అయింది, నా వల్లే లాభాలు వచ్చాయని చెప్పి దిల్ రాజు గారు చెప్పుకుంటారు. మరి ఒక సినిమా ఫెయిల్ అయితే మాత్రం ఎందుకు దానికి హీరోని, దర్శకుని ఎందుకు మీరు నిందిస్తారు? వాళ్ళ వల్లే సినిమా పోయింది అని చెప్పి ఎందుకు మాట్లాడతారు? సంవత్సరం చేయాల్సిన సినిమా 3 సంవత్సరాలైనా రామ్ చరణ్ ఏరే సినిమా ఏది కమిట్మెంట్ అవ్వకుండా ఒక్క సినిమా కోసమే ప్రాణం పెట్టి పనిచేశాడు. మీరు అతని మీద ఇలాంటి ఎలిగేషన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. మొత్తానికైతే ఫ్యాన్స్ ఫెస్టివల్తోని దిల్ రాజు గారికి ఖబర్దార్ అంటూ ఒక లేఖ రాయడం జరిగింది. ఏదేమైనప్పటికీ శిరీష్ గారు ఒక సినిమా ప్రమోషన్ కోసం ఇంటర్వ్యూలో ఇవన్నీ మాట్లాడారు. కానీ దాన్ని దిల్ రాజు గారు అతడు శిరీష్ ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ఇచ్చాడు, మామూలు స్టేజ్ మీద కూడా మాట్లాడు, తనకు తెలియదు, ఏదో మాట జారిండు అని చెప్పి దిల్ రాజు గారు దాన్ని కవర్ చేయడం జరుగుతుంది.
ఏదేమైనప్పటికీ ఒక సినిమా పోయినంత మాత్రాన హీరోని దర్శకుని నిందించడం కరెక్టా? అట్లంటే నేనొక్కడిలే సినిమా పోయింది. అప్పుడు మరి 14 రీల్స్ వాళ్ళు మహేష్ బాబుని ఏం మాట్లాడలేదు. తర్వాత ఏదైతే మైత్రి బ్యానర్లో వచ్చినప్పుడు ఫ్లాప్ వచ్చినప్పుడు వాళ్ళు నిర్మాతలు ఎప్పుడు హీరో గురించి మాట్లాడలే. ఇప్పుడు మరి సంక్రాంతికి వస్తున్న సినిమా వచ్చినప్పుడు మరి దానికి ఏమన్నా మీరు అనుకున్న వెంకటేష్కి అనుకున్నంత రెమ్యునేషన్ కంటే ఏమన్నా ఎక్కువ ఇచ్చారా? సినిమా హిట్ అయింది కదా, మరి డబ్బులు ఏమన్నా ఎక్కువ ఇచ్చారా అని చెప్పి ఫ్యాన్స్ అడగడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఇంకోసారి రామ్ చరణ్ గురించి కానీ గేమ్ చేంజర్ మూవీ గురించి కానీ ఇంటర్వ్యూలో మాట్లాడితే మాత్రం ఖబర్దార్, ఇది చివరి హెచ్చరిక, ఇంకో తప్ప బాగోదని చెప్పి డైరెక్ట్గా హెచ్చరించారు. ఒక రకంగా వార్నింగ్ అనుకోవాలి. ఏదేమైనప్పటికీ చూద్దాం. దిల్ రాజు గారు అయితే మళ్ళొక సినిమా రామ్ చరణ్ గారితో మేము చేస్తామని చెప్పి ఇంటర్వ్యూలో మాట్లాడడం జరుగుతుంది. మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియదు, చూద్దాం. చేస్తే మంచిదే. ఏదైతే కాంబినేషన్లో ఫెయిల్ అయిందో మూవీ, మళ్ళీ వాళ్ళిద్దరు కాంబినేషన్లో సక్సెస్ అయితే మంచిదే కదా. దిల్ రాజు గారికి మంచిదే, రామ్ చరణ్కి మంచిదే. కానీ మాట్లాడేటప్పుడు ఆచితూచి ఆలోచించి మాట్లాడాలి శిరీష్ గారు అయినా సరే. ఎందుకంటే ఫ్యాన్స్ అట్టయిపోతారు. ఎందుకంటే ఒక RRR లాంటి సినిమా హిట్ అయిన తర్వాత 3 సంవత్సరాలు ఆ హీరో కోసం వెయిట్ చేశారు సినిమా కోసం. అలాంటి అప్పుడు ఇలాంటి ఫ్లాప్ వచ్చినప్పుడు వాళ్ళకు బాధ ఉంటుంది, హీరోకు బాధ ఉంటుంది, డైరెక్టర్కి బాధ ఉంటుంది, ఫ్యాన్స్కు బాధ ఉంటుంది. అరే మా హీరో సినిమా ఫెయిల్ అయిందని చెప్పి. కానీ ఎవరిని తప్పుపట్టలేం. ఒకరి మీద ఇసం చెప్పడం కరెక్ట్ కాదు. చూద్దాం. మళ్ళీ దిల్ రాజు గారి బ్యానర్లో, రామ్ చరణ్ గారి దిల్ రాజు బ్యానర్లో మళ్ళీ కలయికలు ఒక సినిమా రావాలని, బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వాలని కోరుకుందాం.